చూసిన క్వశ్చన్, ఎగ్జామినేషన్లో నేను చూసిన క్వశ్చన్. ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ, ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కెన్ నెవర్ బీ, ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కెనాట్ బి. సపోజ్గా 100 ఏళ్ళు తీసుకున్నాను, 100 years, 0 నుంచి 100 అంటే ఇక్కడ మీరు రాసుకుంటూ వెళ్తే సార్ 4 లీప్ ఇయర్, 8 లీప్ ఇయర్, 96 లీప్ ఇయర్, రైట్. 0 నుంచి 100 వరకు వెళ్తున్నాను. 4 లీప్ ఇయర్, 8 లీప్ ఇయర్, 12 లీప్ ఇయర్, 96 లీప్ ఇయర్ అంటే 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 100 ఏళ్లలో 24 లీప్ ఇయర్స్ అవుతే మిగిలిన ఏంటి సార్? 76 నాన్ లీప్ ఇయర్స్. మిగిలిన ఏంటి? 76 నాన్ లీప్ ఇయర్స్. లీప్ ఇయర్కి ఎక్స్ట్రా 2 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్కి ఎక్స్ట్రా 2 రోజులు ఉంటాయి. నాన్ లీప్ ఇయర్కి ఎక్స్ట్రా 1 రోజు ఉంటుంది. నాన్ లీప్ ఇయర్కి ఎక్స్ట్రా 1 రోజు ఉంటుంది. 48 + 76 ఇది 124. 124ని 7 తోటి డివైడ్ చేస్తే 7 1s are 754, 7 7s are 49, 5 odd days, 5 odd days, 5 odd days, 5 odd days. Are you all with me? 5 odd days. అదే 200 yearsకి తీసుకుంటే 100 yearsకి 5 odd days, 200 yearsకి 2 5s are 10, 10 divided by 7, 3 odd days, 3 odd days, 3 odd days, 3 odd days. 200 yearsకి 3 odd days. అదే 300 yearsకి 100 yearsకి 5 odd days, 300 yearsకి 15, 15 divided by 7, 7 2s are 14, రిమైండర్ ఎంత? 1, 1 odd day, 1 odd day. అదే 400 yearsకి 100, 200, 300 ఇవన్నీ నాన్ లీప్ ఇయర్స్. 400కి రైట్ ఒక ఎక్స్ట్రా డే వస్తుంది. 100కి 5, 400కి 20 ఇవన్నీ నాన్ లీప్ ఇయర్స్. ఇవన్నీ నాన్ లీప్ ఇయర్స్. ఇదేమో లీప్ ఇయర్. లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. లీప్ ఇయర్లో 366 డేస్, నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఒక ఎక్స్ట్రా ఉంటుంది. 20 + 1 ఇది 21. 21 divided by 7, 0 odd days, 0 odd days, 0 odd days, 0 odd days, 0 odd days. మనము ఒక నంబర్ని 7 తోటి డివైడ్ చేస్తే శేషం 0 అయినా రావచ్చు, 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. ఒక నంబర్ని మనము 7 తోటి డివైడ్ చేస్తే 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. గ్రెగేరియన్ క్యాలెండర్లో 0 కోడ్ని సండే అని అంటాం, 1ని మండే అని అంటాం, 2ని ట్యూస్డే అని అంటాం, 3ని వెనస్డే అని అంటాం, 4ని థర్స్డే అని అంటాం, 5ని ఫ్రైడే అని అంటాం, 6ని సాటర్డే అని అంటాం, 6ని సాటర్డే అని అంటాం. 0 1 2 3 4 5 6 ఒక నంబర్ని 7 తోటి గనక డివైడ్ చేస్తే శేషం 0, శేషం 1, శేషం 2, శేషం 6 వరకు ఏదైనా కావచ్చు. గ్రెగేరియన్ క్యాలెండర్లో 0కి ఇచ్చే డే వాల్యూ ఏంటంటే సండే. ద ఫస్ట్ డే ఆఫ్ ద గ్రెగేరియన్ క్యాలెండర్ ఇట్ ఈజ్ సండే. సో 0 సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మనకేమేం వాల్యూస్ వచ్చాయి? 5 వచ్చింది, దాని తర్వాత 3 వచ్చింది, దాని తర్వాత 1 వచ్చింది, దాని తర్వాత 0 వచ్చింది, దాని తర్వాత 0 వచ్చింది. ఏమేం రాలేదు సార్? 2 రాలేదు, 4 రాలేదు, 6 రాలేదు. అంటే లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కెన్ నాట్ బి ఏ రోజులు సార్? ట్యూస్డే కావచ్చు, థర్స్డే కావచ్చు, సాటర్డే కావచ్చు. ఒక సెంచరీలో రైట్ లాస్ట్ డే ఎప్పుడూ కూడా
ట్యూస్డే ఉండదు, థర్స్డే ఉండదు, సాటర్డే ఉండదు. ట్యూస్డే ఉండదు, థర్స్డే ఉండదు, సాటర్డే ఉండదు. సార్ మీరు 400 వరకే వేశారు సార్. 500 వేసాను అనుకోండి, 400 + 100, 400కి 0, 0 + 100, 100కి 5. మీరు ఇష్టం వచ్చిన ఇయర్ తీసుకుంటే 1800, 4 × 400 + 200, 400కి 0 వచ్చింది, 400కి 0 వచ్చింది, అంటే బ్యాక్ టు 200కే వచ్చింది. 1900, 4 × 400 + 300, సో బ్యాక్ టు 300కి వెళ్ళిపోయింది. అంటే మనము 400 వరకు చేస్తే చాలు సార్. 100 ఇయర్స్కి కోడ్ వాల్యూ 5 వచ్చింది. ఎలా సార్ 100 ఇయర్స్కి కోడ్ వచ్చింది? ఇది దయచేసి 25 వేయకండి. 100 అనేది సెంచరీ, అది 400 తోటి డివైడ్ అవ్వాలి. 400 తోటి డివైడ్ కావట్లేదు. 24 లీప్ ఇయర్లు ఉన్నాయి, 76 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. 24 లీప్ ఇయర్స్ ఏంటి సార్? 4, 8, 12, 16 అండ్ సో ఆన్ అప్ టు 96. 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి, 76 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. లీప్ ఇయర్లో ఎక్స్ట్రా 2 రోజులు ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో ఎక్స్ట్రా 1 రోజు ఉంటుంది. 24 2s are 48, 48 + 76, 124. 124 divided by 7, 5 odd days. 100 ఇయర్స్కి 5 odd days అయినప్పుడు, 100 ఇయర్స్కి 5 odd days అయినప్పుడు 200 ఇయర్స్కి 10, 10 divided by 7, 3 odd days. 100 ఇయర్స్కి 5 odd days, 300 ఇయర్స్కి 1 odd day, 400 ఇయర్స్కి 100, 200, 300. ఈ 3 సెంచరీలు, కానీ 400 తోటి డివైడ్ కావట్లేదు. ఇది 400 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఇది ఒక లీప్ ఇయర్, ఈ 3 నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో 366 రోజులు ఉంటాయి. ఒక ఎక్స్ట్రా ఫిబ్రవరి 29వ తారీఖు ఎక్స్ట్రా ఉంటుంది. అంటే దీంట్లో ఎక్స్ట్రా 1 డే ఉంటుంది. 100 ఇయర్స్కి 5 odd days, 400 ఇయర్స్కి 20, 20కి 1 యాడ్ చేస్తే 21. 21 divided by 7 ఎంత? రిమైండర్ 0. 0 వచ్చింది, 1 వచ్చింది, 3 వచ్చింది, 5 వచ్చింది. ఫస్ట్ డే ఆఫ్ ద గ్రెగేరియన్ క్యాలెండర్ ఈజ్ ఆల్వేస్ సండే. 0 సండే, 1 మండే, 2 ట్యూస్డే, 3 వెనస్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే ఆర్ సాటర్డే. 0, 1, 3, 5 వచ్చింది. ఏది రాలేదు? 2, 4, 6 రాలేదు. 2, 4, 6. 2 ఏంటి సార్? ట్యూస్డే. 4 ఏంటి? థర్స్డే. 6 ఏంటి? సాటర్డే. లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ అనేది ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే. ఇచ్చిన ఆప్షన్లో ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది రావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? సాటర్డే. లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కెన్ నెవర్ బి ట్యూస్డే, థర్స్డే ఆర్ సాటర్డే. ట్యూస్డే, థర్స్డే ఆర్ సాటర్డే. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. మనము నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఒక పెద్ద క్లాస్ తీసుకొని ఆల్మోస్ట్ క్యాలెండర్ సింగిల్ క్లాస్లో అవగొడతాను సార్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ 7 o'clock వద్దాము. 7 to ఆల్మోస్ట్ 9:30 వరకు ఈ క్యాలెండర్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే ఒక క్లాస్లో అయిపోగట్టట్టు చూద్దాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ అటెండింగ్ ద సెకండ్ సెషన్ ఆఫ్ క్యాలెండర్స్. థ్యాంక్స్ అలాట్. విత్ లవ్, అనిల్ నాయర్.